వైసీపీ ఇన్ఛార్జ్ల తుది జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత జాబితాను ఫైనల్ చేశారు. మొత్తం 9 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఇందులో ఒకరు ఎంపీ కాగా మిగిలిన 8 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఖరారు చేశారు. సింగనమల శాసనసభ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీ నెల్లూరు శాసనసభ ఇన్ఛార్జిగా రెడ్డప్పను ఖరారు చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ల తుది జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సుదీర్ఘ కసరత్తుల తరువాత జాబితాను ఫైనల్ చేశారు. మొత్తం 9 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఇందులో ఒకరు ఎంపీ కాగా మిగిలిన 8 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఖరారు చేశారు. సింగనమల శాసనసభ ఇన్ఛార్జిగా వీరాంజనేయులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, జీడీ నెల్లూరు శాసనసభ ఇన్ఛార్జిగా రెడ్డప్పను ఖరారు చేశారు. వైసీపీ ఇన్ఛార్జ్ల తుది జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. సుదీర్ఘ కసరత్తుల తర్వాత జాబితాను ఫైనల్ చేశారు. మొత్తం 9 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. ఇందులో ఒకరు ఎంపీ కాగా మిగిలిన 8 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా ఖరారు చేశారు. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, నుంచి 4వ జాబితా విడుదలైంది. నిన్న అర్ధరాత్రి బొత్స సత్యనారాయణ 4వ జాబితాని అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఒక పార్లమెంటు అట్లాగే 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ సంబంధించిన జాబితా చూసినట్టయితే మొత్తం ఎస్టీ రిజర్వేషన్ స్థానాలన్నీ కూడా ప్రధానంగా ప్రకటించడం జరిగింది. ఇందులో సింగనమల, నందికొట్కూరు, మడకశిర, తిరువూరు, కనిగిరిలో కొత్తగా అభ్యర్థులను అవకాశం కల్పించారు. సిట్టింగులకు ఎక్కడ అవకాశం దక్కలేదు. ఇంకా కొవ్వూరు, గోపాలపురం ఈ 2 సిట్టింగ్లు తారుమారయ్యాయి. ప్రధానంగా కొవ్వూరు నుంచి గతంలో పోటీ చేసిన తానేటి వనిత గోపాలపురానికి, అట్లాగే తల్లారి వెంకటరావును గోపాలపురానికి మార్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా చిత్తూరు ఎంపీ జీడీని నెల్లూరు ఎమ్మెల్యేగాను, నెల్లూరు సంబంధించి ఎమ్మెల్యేగాను పోటీగా నిలబెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే చిత్తూరు ఎంపీగాను పంపించారు. అంటే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో కె నారాయణస్వామి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి చిత్తూరు పార్లమెంటు కు పంపడం జరిగింది. ఇంకా ఓవరాల్ చూసినట్టయితే సింగనమల ఎస్టీ ఎం వీరాంజనేయులు, తిరువూరు నల్లగట్ల స్వామిదాసు ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిని నల్లగుట్ల స్వామిదాసును ప్రస్తుతం ఆయన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. ఇంకా కొల్లూరు తరారి వెంకటరావు, నందికొట్కూరు సుధీర్ దారా, మడకశిర ఈరయ్య లక్కప్ప, కనిగిరి దాదాల నారాయణ యాదవ్, గోపాలపురం తానేటి వంట ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న తానేటి వంట స్థానం కూడా ఖరారవడం జరిగింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలను ఒక పార్లమెంట్ కి సంబంధించిన జాబితాను వైసీపీ ప్రకటించడం జరిగింది. ఓవరాల్ చూసినట్టు ఇప్పటి వరకు మొత్తం 4 జాబితాలను వైసీపీ ప్రకటించింది. ఇందులోని మొదటి జాబితాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధింంచి 11, రెండో జాబితాలోని 24, మూడో జాబితాలో 15, 4వ జాబితాలో 8, మొత్తం 58 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఖరారు చేయడం జరిగింది. ఇంకా ఎంపీలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 10 ఎంపీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఇంకా మరో 5వ లిస్టు రేపు ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో 12 ఎంపీ స్థానాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 6 లేదా 5 వరకు ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి దీని మీద కసరత్తు చేయబోతున్నారు. అంటే ఓవరాల్ చూసినట్లయితే మొత్తం 4 జాబితాలను వైసీపీ ప్రకటించింది. 4వ జాబితాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు ఒక పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలను వైసీపీ నిన్న రాత్రి ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.